హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ రేణు హియర్. సో మనం ఇంత ముందు వరకు హైటెక్ సిటీ అనేది హైదరాబాద్కి ఒక ఎండ్ జోన్ అనుకునేవాళ్ళం. కానీ హైటెక్ సిటీ తర్వాత మన గచ్చిబౌలి ప్రైమ్ లొకేషన్గా మారింది. ఇప్పుడు నెక్స్ట్ గచ్చిబౌలి హాట్ టాపిక్గా మారింది కొల్లూరు. ఇది వన్ ఆఫ్ ద ప్రైమ్ ఏరియాగా మారిపోయింది. రీసెంట్ టైమ్స్లో ఎందుకు కొల్లూరు పేరు ఎక్కువగా వినిపిస్తోంది, ఎందుకు కొల్లూరు ప్రైమ్ లొకేషన్గా మారిపోయిందంటే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి హైటెక్ సిటీ నుండి మనం కొల్లూరు రీచ్ అవ్వాలంటే ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 15 to 30 minutes, అది కూడా పొల్యూషన్ లేకుండా, ట్రాఫిక్ లేకుండా. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. రోడ్ కనెక్టివిటీ అంత ఈజీగా ఉంటుంది. ప్రస్తుతం నేను ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాను. రాధే కన్స్ట్రక్షన్స్ సిన్స్ 2013 ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ను చేపట్టారు. ఇప్పుడు మరొక వినూత్నమైన ప్రాజెక్ట్తో మన ముందుకు వచ్చారు. అది రాగా విలాస్. అసలు రాగా విలాస్ స్పెషాలిటీ ఏంటి, ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఎలాంటి ఎమ్యూనిటీస్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ విశేషాలను ఇన్ డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. బిఫోర్ దాట్ ఇప్పుడు మనం రాగా విలాస్ మోడల్ విలా ముందున్నాం. లెట్స్ హావ్ ఎ లుక్. అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రాగా విలాస్ ఎంత ఏరియాలో కన్స్ట్రక్ట్ అవుతుంది అనుకున్నారు? ఓవరాల్గా 28 acresలో. ఎన్ని విలాస్ అనుకుంటున్నారా? 292 విలాస్తో గ్రాండ్గా కన్స్ట్రక్షన్ జరుగుతోంది. సో ఇక్కడ 4 and 5 BHK విలాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా మీకు అనుకూలంగా 220 నుంచి 800 square yards వరకు అవైలబుల్గా ఉంది. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మన ఇంటి పెరట్లో చక్కగా కూర్చొని ఆంటీలు, పిన్నులు, అమ్మమ్మలతో కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆ వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా అనిపించేది కదా. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నాం చెప్పండి. మరి ఇప్పుడు ఆ బ్యాక్ యార్డ్ కల్చర్ని మన ముందుకు తీసుకొస్తూ ఒక ప్రత్యేకమైన విలా కమ్యూనిటీతో మన ముందుకు వచ్చేసింది రాధే కన్స్ట్రక్షన్స్. సో రాగా విలాస్లో ఉన్న మోర్ స్పెషాలిటీ, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే బ్యాక్ యార్డ్. మరి ఈ బ్యాక్ యార్డే ఈ విలాస్లో హైలైట్. వావ్, ఈ 3 story విలా వండర్ఫుల్ యాంబియన్స్తో, కాజీ అట్మాస్ఫియర్తో ఉంది. ఇక్కడ వైబ్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి. సో ఒక్కొక్క ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దామా? లెట్స్ గో. ఏదేమైనా ఆడవాళ్ళకి కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. నేను కూడా ఈ విల్లాకి రాగానే ఫస్ట్ కిచెన్ ఎలా ఉంటుందా అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే అర్థమైంది ఇంత స్పేషియస్గా ఉంది అండ్ ప్రతి ఏరియా కూడా కిచెన్లో చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఏంటి చూస్తున్నారు? ఈ కిచెన్ చూస్తే అర్థమైపోతుంది కదా ఈ విల్లాకి 100 out of 100 మార్క్స్ వేసేయచ్చు అని. ఇంకెందుకు ఆలస్యం, మిగిలిన ఏరియాస్ కూడా చెక్ చేసేద్దాం. లెట్స్ మూవ్. సో
ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఈ విల్లాలో మొత్తం 5 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద బెడ్రూమ్. సో మొత్తం బ్లూ టింట్లో ఉంది. ఇంటీరియర్ అదిరిపోయింది అసలు. సో ప్రతి కార్నర్ కూడా ఈ విల్లాలో కాజీగా అనిపిస్తుంది. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. బ్యూటిఫుల్ ఫర్నిచర్ కదా. సో ఇంకొక బెడ్రూమ్ కూడా చెక్ చేసేద్దాం. సో దిస్ ఇస్ స్వీట్ అండ్ క్యూట్. సో ఇక్కడ ఈరోజు మనం మోడల్ విల్లాలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆంబియన్స్ కానీ ఇంటీరియర్ కానీ ఇక్కడ మన బిల్డర్స్ యొక్క థాట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ మీకు నచ్చినట్టుగా మీ వైబ్కి నచ్చినట్టుగా మీరు మీ విల్లాని తీర్చిదిద్దుకోవచ్చు. So this is so beautiful. సో ఈ ఫ్లోర్లో మనం ఆల్రెడీ 2 బెడ్రూమ్స్ చూసాము. అండ్ మనకి ఇక్కడ చిల్ అవ్వడానికి ఒక లివింగ్ ఏరియా కూడా ఉంది. సో లివింగ్ ఏరియా స్పేస్ కూడా ఇంత స్పేషియస్గా ఉంటుందని నేను ఇవాళే చూశాను. ఈ లివింగ్ ఏరియా మరింత స్పెషల్ బికాజ్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంది టు చిల్ అవుట్. We have balcony here. Look how peaceful it is. అదొకటే అనుకుంటున్నారా? ఇంకొక బాల్కనీ కూడా ఉంది. Oh, look at the space over here. అసలు వెంటిలేషన్ ఎంత ప్రాపర్గా ఉంది. మనం ఏ కార్నర్కి వెళ్ళినా మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది. సన్ రైజ్ సన్సెట్ సూపర్గా ఎంజాయ్ చేయవచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. సెకండ్ ఫ్లోర్లో ఏముందో చెక్అవుట్ చేసేద్దాం. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ హోమ్ థియేటర్. సర్ప్రైజ్. ఇంత స్పేషియస్గా ఉండే ఒక అట్మాస్ఫియర్లో సినిమా చూస్తూ ఉంటే ఆ థ్రిల్ ఎలా ఉంటుంది? అద్భుతం కదా. సో మనకి పీస్ఫుల్ లివింగే కాదు ఎంటర్టైన్మెంట్ కూడా ఇంపార్టెంటే మన లైఫ్కి. సో దానికోసమే ఒక హోమ్ థియేటర్ కూడా ఇన్బిల్ట్ ఇవ్వడం జరిగింది. సో బెడ్రూమ్స్ చూసేసాం, హోమ్ థియేటర్ చూసేసాం, ఇంకేం చూపిస్తుంది అనుకుంటున్నారా? బికాజ్ వీ హ్యావ్ అనదర్ బెడ్రూమ్ హియర్. ఆహా, బ్యూటిఫుల్. బెడ్రూమ్లో మనం నిద్రపోవడమే కాదు, డాన్స్ చేయాలంటే చేయొచ్చు, పాటలు పాడుకోవాలంటే పాడుకోవచ్చు, ప్రైవేట్ స్పేస్ని సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అంత స్పేస్ ఉంది. సో మోడర్న్ లైఫ్ స్టైల్కి పీస్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎక్సర్సైజ్ చేయవచ్చు, యోగా చేయవచ్చు, చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు, ఇంట్లోనే హోమ్ గార్డెన్ తయారు చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ ప్లేస్ హియర్. నేనైతే కొల్లూరులో రాధే కన్స్ట్రక్షన్స్ వారి రాగా విలాస్లో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. అసలు వర్దే అనిపించింది. దీని గురించి మరిన్ని విశేషాలు వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ అలీతో మాట్లాడి తెలుసుకుందాం. లెట్స్ గో. హలో అలీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌ ఆర్ యూ? సో ఐఎమ్ సో గుడ్. ముఖ్యంగా ఈ యాంబియన్స్ చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ కలిగిస్తోంది. సో
అలీ గారు, రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిన్స్ 2013 ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను చేపట్టింది. సో వాట్ మేక్స్ రాగా విల్లాస్ మోర్ క్లోజ్ టు యువర్ హార్ట్? Raga Villas is a brainchild of our managing director Radheta Gumala. He's been working consistently to develop better projects, better communities, and better lifestyles, improving the kind of ambience. And prati daggara you will see a different every project to project. There's a complete difference that you will see, and there are many communities, there are many apartments, there are many villa projects, but then here every project that he takes care of, it is like his brainchild, where he puts in all the ideas, a different feel, a different vibe altogether, where you have to have that kind of atmosphere, environment, and the kind of location that he chooses is also something different. We have chosen the location Kollur, and this is just 30 minutes from Gachibowli once you are on ORR, and environment friendly, traffic free, and everywhere there's traffic in and around, and you see Gachibowli High-Tech City is already choking, so just a change of direction, and then we are here at Kollur, 30 minutes, and the drive you'll enjoy it. We've completed one project in Usman Nagar, Sanchia, and that has given us really good response in the market, and before the project got completed, all inventory sold out. Now the same kind of a concept we brought into Raga, a little modified, amplified version of Sanchia. It is going to be the first ever kind of a project that is going to come, which is going to be completely different project in the location. We've already completed one project there, and we are going back to the same location with a new project, with a new concept there. And I see that the response is good. People, without even launching, people are showing interest that they would want to be into that project. How did you feel, sir? ఒకసారి ఆల్రెడీ అక్కడ ఒక మంచి ప్రాజెక్ట్ చేసి మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ అగైన్ బ్యాక్ టు దట్ ప్లేస్ అగైన్. సో ఆ వైబ్ ఎలా అనిపించింది? See, ఒక్కసారి when you get the trust kada, when people start trusting you, when people start believing in you, and when people start looking at the kind of quality, the kind of delivery that you're doing to the community, to the customers, our trust concept different andi. Dantlo you will get that blind faith on that builder. That is what we are experiencing with us today, and people have that kind of blind faith, and you will not believe 50% of all our sales are done by our existing customers. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళే రికమెండ్ చేసి, వీళ్ళే రెఫర్ చేసి దే ఆర్ బ్రింగింగ్ ఇన్ బిజినెస్. డోంట్ హ్యావ్ టు గో బంబార్డ్ ఆర్ మార్కెటింగ్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంత ట్రస్ట్ బిల్డ్ అయింది కస్టమర్స్ దగ్గర అని? ట్రస్ట్కి కారణం ఏంటంటేనండి, ద కైండ్ ఆఫ్ క్వాలిటీ. మన దగ్గర క్వాలిటీ అనేది మనము ఎక్కడ కాంప్రమైజ్ కాము. దేర్ సర్టన్ టైమ్స్ వెన్ వి డిసైడ్ ఆన్ సర్టన్ థింగ్స్. కొన్ని ప్లేసెస్లో వీ ఆల్సో ట్రై టు రీడూ ది ఎంటైర్ థింగ్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ హౌ వీ మూవ్ ఫార్వర్డ్. బట్ వీ కుడ్ డూ అ ప్యాచ్ వర్క్, బట్ వీఆర్ నాట్ అ పీపుల్ హూ వాంట్ టు డూ స్మాల్ బిట్స్ అండ్ పీసెస్. వీ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ అ ప్రాపర్ వే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెన్ ఎవర్ కస్టమర్కి లాస్ అవ్వబోతుంది, ఆ కస్టమర్కి ఫీల్, ఆ ఎక్స్పీరియన్స్ అనేది కాంప్రమైజ్ అవుతుంది అంటే వీ వుడ్ నెవర్ అగ్రీ టు దట్. వీ వుడ్ ఆబ్వియస్లీ బీ దేర్ విత్ ది కస్టమర్. వీ ఎన్ష్యూర్ దట్ ది క్వాలిటీ ఏదైతే మనం కమిట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాము. వీఆర్ నాట్ compromising on anything. It is not a 90% or a 90%, 95 or 99%. It is 100 plus is what we deliver. That is the reason this trust is formed. 100 plus? Yes. Oh, very nice. So now we have an happy customer, Mr. Satyanarayana from Radhe Group Raga Villas with us. Let's talk to him. హలో సార్. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మీ న్యూ విలా రాగా విలాలో మీ ప్రెజెన్స్ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ బ్యూటిఫుల్ అండి. మేము యాక్చువల్లీ వీ స్టే ఎట్ కోంపల్లి. ఓకే. మై సన్ ఈస్ ఇన్ యూఎస్, సో దే వాంట్ టు షిఫ్ట్ టు దిస్ వెస్ట్ సైడ్. ఓకే. ఆఫ్టర్ ఏ థరో రీసెర్చ్ ఓకే, వీ హ్యావ్ బుక్డ్ ఇట్ ఇన్ దిస్ రాగా విల్లాస్ అండి. ఓకే. సో మీ రీసెర్చ్లో మీకు అమేజింగ్గా అనిపించిన పాయింట్స్ ఏంటి సార్ రాగా విలాస్కి సంబంధించి? దీంట్లో ఒక యూనిక్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్యార్డ్ గార్డెన్స్ ఇస్తున్నారు. ప్లస్ ఇట్ ఈస్ నియరర్ టు హైటెక్ సిటీ గచ్చిబౌలి ఐటీ ఏరియా. ప్లస్ ఇక్కడ చాలా అవుట్స్కర్ట్స్ కదండి, రైట్. మంచి వెదర్ ఉంటుంది, ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ఓఆర్ఆర్ లింక్ ఉంది, కనెక్టివిటీ చాలా బాగుంది అని చెప్పి తీసుకున్నాం.
సో ఓవర్ ఆర్ త్రూ మనం ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చాలా ఈజీగా డెస్టినేషన్ Travel రీచ్ చేయొచ్చు, అయిపోవచ్చు, travel సిటీలోకి చేయొచ్చు. వెళ్ళిపోవచ్చు. అవునండి. ఓకే, సో బ్యాక్ యార్డ్ని చూడగానే మీకు ఏమనిపించింది? మా రీసెర్చ్లో పెద్ద పెద్ద వెంచర్ పీపుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదండి, ఇటువంటి కాన్సెప్ట్తో రాలేదు ఎవరు. రైట్. ఇట్స్ ఎ యూనిక్ కాన్సెప్ట్ చెప్పాను. Okay. ప్లస్ ది అదర్ రీజన్ ఫర్ బుకింగ్ హియర్ ఈస్ సో మెనీ very big builders are that. Why don't we should not name them. Here the MD is an upcoming and dynamic MD, a young MD is there. ఓకే. Whatever we are asking, he is providing us. ఓకే. We are happy. ఓకే, సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రాధే గ్రూప్ టీమ్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? They are very friendly. Right from watchman to MD, all are my very good friends. ఓకే, సో మీరు చాలా రీసెర్చ్ చేసామని చెప్పారు కదా, సో ఇక్కడ ప్రైసింగ్కి కానీ లేదంటే హ్యాండ్ ఓవర్ టైం కానీ పంక్చువాలిటీ కానీ ఎలా అనిపించింది? ప్రైజింగ్ అంటే మేడం ఒకటి నేను చెప్పానా, బుకింగ్ చేసుకున్నాము హ్యాపీగా, ట్రేడింగ్ కొరకు కాదు, ఇది మా సొంతంగా ఉండటానికి. రైట్. కాబట్టి కోర్స్ ప్రాపర్టీ ఎప్పుడైనా అప్రిషియేట్ అవుతుంది. ద టైమ్ వీ బుక్ దేర్ ఇప్పటికి చూసుకుంటే అప్రిషియేషన్ అయింది ప్రాపర్టీ వాల్యూ. బట్ రాగా విలాస్ గురించి నేను విన్నది ఏంటంటే చాలా ఎక్కువ అప్రిషియేట్ అయిందని. సో వాట్ ఈస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ నా? అప్రిషియేషన్ బాగైంది. ఓకే. ప్లస్ మాకేంటంటే మంచి సెరెనిటీ ఉన్న ప్లేస్లో మేము ఆర్ గోయింగ్ టు లివ్ అలాంగ్ విత్ మై గ్రాండ్ చిల్డ్రన్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే, నేను చెప్పాలంటే ద అంబియన్స్ ఇస్ టూ బ్యూటిఫుల్ సార్, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కానీ బిల్డ్ క్వాలిటీ కానీ. హౌ డు యూ ఫీల్ అబౌట్ దాట్? వెరీ గుడ్ అండి. వన్స్ వీ స్టార్ట్ లివింగ్ హియర్ వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద విల్లా ఓనర్స్ ఆర్ యాంగ్షియస్లీ వెయిటింగ్ టు షిఫ్ట్ ఓవర్ హియర్. సో మీ మాటలు బట్టి నాకు అర్థమవుతుంది మీరు ఒక మంచి అట్మాస్ఫియర్లో పీస్ఫుల్ లివింగ్ ఉండాలి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు. సో అంత నమ్మకం ఎలా కలిగింది రాగా విలాస్ మీద? బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వచ్చాము, కనెక్టివిటీ ఇది బాగుంది వెలిమల అని చెప్పి, ఓవరాల్ దగ్గర మాకు హైటెక్ సిటీ దగ్గర అని చెప్పి, లక్కీలీ మాకు మంచి కంపెనీ మంచి టీం దొరికింది మాకు, అన్న టైంకు డెలివరీ ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సో మీకు గ్రోనప్ కిడ్స్ ఉన్నారు, సో యూఎస్లో ఈ కల్చర్ ఎలా ఉంటుంది, బిల్డింగ్ కల్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఐడియా ఉంది. అవునండి. బికాస్ మీరు యూఎస్లో కూడా ఉన్నారు కాబట్టి. సో అది ఎంత క్లోజర్గా మీకు అనిపిస్తుంది కంఫర్ట్కి? ఇట్స్ టూ కంఫర్టబుల్ అండి. అంటే మేము ఆల్రెడీ వీ హ్యావ్ ఎ విల్లా ఎట్ కోంపల్లి, కానీ దానికంటే కొంత పెద్ద సైజ్ పోదామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడ బుక్ చేయడం జరిగింది. ప్లస్ ఆ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్ ఇది బాగా నచ్చి బుక్ చేసాము అప్పుడు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కొల్లూరు వెలిమలలో రాగా విలాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో దానికి మెయిన్ రీజన్ మీరు మెన్షన్ చేసిన దట్ ఎక్స్ట్రా లిటిల్ దట్ బ్యాక్ యార్డ్. సో మీ మేనేజింగ్ డైరెక్టర్ ఈ బ్యాక్ యార్డ్ గురించి ప్రపోజ్ చేసినప్పుడు హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? See, everything when it goes into that room of brainstorming, it is never easy. దాంట్లో మేమే మాకే క్రిటిక్ అయిపోతాం. వెనెవర్ వి డిస్కస్ ఐడియాస్, వెనెవర్ వి డిస్కస్ కాన్సెప్ట్స్ కదా, మేము ఆలోచిస్తాం ఈ మార్కెట్లో వెళ్ళాక ఎలా దానికి ఫన్గా తీసుకుంటారా, ఆర్ దే విల్ మేక్ అ మాకరీ ఆఫ్ ఇట్, ఆర్ దే విల్ యాక్సెప్ట్ ఇట్, దే విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. లాట్ ఆఫ్ ఐడియాస్, లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ దట్ హ్యాపెన్స్. నెగటివ్స్, క్రిటిక్స్, ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ ఆఫ్. ఎవ్రీథింగ్ దాని గురించి ఆలోచించి ఇది చేస్తే బాగుంటుందా బాగుంటుందా. ఆఫ్టర్ దాట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ కాన్సెప్చువలైజేషన్. దాని తర్వాత వెళ్ళి ఈ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ దెన్ వీ ఆల్సో డూ అ రిసర్చ్, we also do a market research wherein our customers itself give us that feed. Existing customers, if I'm launching a new villa project in the future, I'll ask this villa community, is this a good villa concept, or this is a good villa plan, or this is something that is acceptable by the community. So obviously when some people show trust that yes, this is going to work, then only we move forward, and then only we ensure that the concept is taken forward. సో ఈ బ్యాక్ యార్డ్ గురించి మీరు కస్టమర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా అనిపించింది? Majority people in today's day, people do not have the time to live in that backyards or in that balconies or anything. But then we are asking them, if not, whatever you're earning for your family. Whatever you're doing for your family. If you do not have your family time, if you do not give time to your wife, to your kids, and do not sit with them for some time every day, what is the point of doing it at all? So that way we are trying to infuse that concept where you have to spend some time at home. You have to spend some time with family, spend some time with your kids, because I see a lot of family, even my friends, they feel
feel ke boss I don't have time for kids, I go, I sleep and I go back to my office, but then ఇంట్లో టైం స్పెండ్ చేయడానికి లేదు. బట్ దెన్ వెన్ యూ గెట్ అ హాలిడే you're going out of your home. But here in Raga you don't have to go anywhere, everything is there. 5-star level club house ఉంది మీకు ఏం కావాలంటే అది అవైలబుల్ ఉంది. ఓపెన్ యాంఫీ థియేటర్ ఉంది. యూ హ్యావ్ ది లార్జెస్ట్ బాల్కనీస్ పాసిబుల్. యూ హ్యావ్ ది బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్. యూ హ్యావ్ సైక్లింగ్, యూ హ్యావ్ జాగింగ్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్ కదండి. ఇవాళ టుడేస్ డే ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. డ్రైవింగ్ ఫోర్స్ అనేది మా దగ్గర ఉంటుందండి. మా సేల్స్ వాళ్ళు కూడా వీ ట్రై అండ్ టెల్ దెమ్ బాస్ ఎస్ ఐ అండర్స్టాండ్ దే ఆర్ మెజారిటీ కస్టమర్స్ ప్రైస్ సెంట్రిక్ అవసరం, మాకు ఈ బడ్జెట్లోనే ఉంటుంది అంటే వీ టెల్ దెమ్ క్లియర్లీ సార్ ఎస్ బడ్జెట్ అనే దాంట్లో దర్ ఇస్ నో స్టాపింగ్, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ బడ్జెట్. బట్ దెన్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ యువర్ బడ్జెట్ బై ఎ లిటిల్, what are you getting additionally? You're getting a grand villa, you're getting a backyard, you are getting a 5-star level clubhouse. Even from the arch మీరు చూస్తే no community has a dual arch concept. Any community has only single entry point. Yes. మా దగ్గర there are dual arch concept where we are doing a grand feel అనేది మేము విలా కమ్యూనిటీ లోపలే కాదు, విలా కమ్యూనిటీ బయట కూడా ఇస్తున్నాము. 5-star ఫీల్తో పాటు మీరు డ్రైవింగ్ ఫోర్స్ దేనికోసం లైక్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి అని హస్బెండ్స్కి ఇండైరెక్ట్గా ఇంపోజ్ చేస్తున్నారు. Not only with regard to sales and we are also trying to bring in a little change in the atmosphere that we are living in today. What we are trying to do is not something great, but that is the basic essence of how a family should be. A family needs a father, mother, brother, sister and everybody. That is how a family is. Everybody is sitting independently, everybody is sitting in mobiles, everybody doing their own thing. Is not something that is that should take forward, that should go forward. I think we have to come down, we have to cut down our screen times, we have to cut down on everything, and then we have to spend lively time. ఎలాంటి ఎమ్యూనిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? Amenities point of view, this is a fully loaded community అండి. దీంట్లో నుంచి మనము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ యూ నీడ్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. సో వీఆర్ డూయింగ్ అ 50,000 square feet క్లబ్ హౌస్, యాంఫీ థియేటర్స్ ఉన్నాయి, దీంట్లో ప్లే ఏరియాస్ ఉన్నాయి, చాలా అంటే వాట్ ఎవర్ యూ వాంట్. మీకు చిన్న ఇప్పుడు ఎవరైతే కమ్యూనిటీలో హ్యాండ్ ఓవర్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా గృహప్రవేశంకి వీఆర్ ప్లానింగ్ టు గివ్ దెమ్ ది క్లబ్ హౌస్లో బ్యాంకెట్ హాల్స్ వేర్ దే కెన్ యూజ్ ఇట్ for dining purpose and all the other purposes. So everything with regard to amenities is there. Wherever you see a different in terms of amenities, దానికన్నా ఎక్కువనే దొరుకుతుంది ఇక్కడ, కానీ మనకు తక్కువ అయితే లేదు. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్ విషయానికి వస్తే నేను గచ్చిబౌలికి కానీ హైటెక్ సిటీ కానీ వెరీ నియర్ అని విన్నాను. అండ్ మీరు చెప్పారు కూడా ఓఆర్ఆర్ మీద 30 minutes డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అని. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ద రోడ్ కనెక్టివిటీ? రోడ్ కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎక్కితే గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్, exit 2 is the Kollur. So exit 2 తీసుకున్నాక this property is around 1.5 kilometers from there, which is around 5 minutes drive, 5 to 10 minute drive. And then from Gachibowli to Kollur exit 2, it is a 30-minute drive. Financial district is 15-minute drive. There's a new stretch also opened for Kokapet, Neopolis. That is also available. So ఇక్కడ connectivity point of view, you are connected from different areas నుంచి రావాలనుకుంటే కూడా ఇక్కడ రావచ్చు. Financial district, Gachibowli, High-Tech City being prime areas where all the offices are located, centralized in one place. People from different areas come to this location. This is the central location. ఆ లొకేషన్ నుంచి మియాపూర్కి కానీ పటాన్చెరుకి కానీ ఆర్ సెంట్రల్ హైదరాబాద్కి వెళ్ళాలంటే టుడే ద రోడ్స్ ఆర్ జామ్ ప్యాక్డ్, దే ఆర్ చోకింగ్ ఆల్రెడీ. ప్రతి డ్రైవ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే హైటెక్ సిటీ ఆర్ గచ్చిబౌలి నుంచి ఇంటికి వెళ్ళాలంటే 45 minutes 50 minutes అవుతుంది. సో అదే టైంలో పీపుల్ ఇఫ్ దే చేంజ్ ది డైరెక్షన్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టువర్డ్స్ ది లెఫ్ట్ ఫ్రమ్ గచ్చిబౌలి జంక్షన్, టేక్ అ రైట్. Right decisions, just take a right decisions and take a right. 30 minutes, and that drive is also a pleasant drive in on the outer ring road. And ఆ రోడ్ పైన వెళ్ళినప్పుడు కూడా యూ వోంట్ ఫీల్ దట్ యు ఆర్ డ్రైవింగ్ సమ్వేర్ ఇన్ దట్ ఏరియా వేర్ యూ హ్యావ్ స్పీడ్ బ్రేకర్స్, వేర్ యూ హ్యావ్ ట్రాఫిక్ జామ్, ఆర్ ఎక్కడ ఆగాల్సిన పని ఉండదు. మీ ఇంటికి రావాలంటే దెర్ ఇస్ నో స్టాపింగ్ హియర్. At different junctions you have signals, you have roadblocks, you have speed breakers and everything. But then ఇటువైపు రావాలంటే మిమ్మల్ని ఇంటి వరకు రావడానికి ఆపే వాళ్ళు ఎవరు లేరు. అవుటర్ రింగ్ రోడ్ వచ్చేస్తే ఇట్ ఈస్ ఓన్లీ ది ఎగ్జిట్ అండ్ దెన్ డైరెక్ట్లీ యు ఆర్ ఎట్ హోమ్. మనం ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే అది మన హార్ట్కి ఎంత క్లోజ్ ఉంది అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయితే, అండ్ ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది కూడా అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో వై డిడ్ యూ చూస్ వెలిమల కొల్లూరు? ఫస్ట్ పాయింట్ ఇస్ కనెక్టివిటీ, సెకండ్ పాయింట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్. గచ్చిబౌలి కూడా ఇట్లా డెవలప్ అవుతుంది అనేది ఎవరు ఆలోచించలేదండి ఇన్ ద పాస్ట్. ఇట్ వాస్ హైటెక్ సిటీ. ఐ యూస్ టు రిమెంబర్ హైటెక్ సిటీకి మేము సైకిల్ మీద వస్తుండే ఓన్లీ టు సీ ది సైబర్ టవర్స్. దట్ వాస్ ద ఓన్లీ బిల్డింగ్ ఎట్ మై టైమ్.
There was no community, there was nothing developed in high-tech city, and the road was all kacha pakka roads. I used to come through driving a cycle and come to see that cyber towers because that was the only high-rise building our time lo. People didn't know Gachibowli, people didn't know any other location would grow. So alage Kollur kuda, it is the next mile after Gachibowli. ఎందుకంటే గచ్చిబౌలిలో ల్యాండ్ అబ్జార్ప్షన్ అంతా అయిపోయింది. ఇట్ ఈస్ ఆల్రెడీ రీచ్ దట్ స్టేజ్. ఇప్పుడు ప్రైజెస్ అనేది పీక్కి వెళ్ళిపోయింది. సో ఎనీబడి హూ వాంట్స్ టు బై ఎ ప్రాపర్టీ ఇన్ గచ్చిబౌలి హీ వుడ్ ఫీల్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఓవర్ ప్రైస్డ్. సో వీ హ్యావ్ టు అవైల్ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ ప్రాస్పెక్టివ్ బయర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి పాసిబుల్ కాదు గచ్చిబౌలిలో హైటెక్ సిటీలో కొనడం. సో ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రాపర్టీస్ ఇన్ గచ్చిబౌలి ఇన్ హైటెక్ సిటీ, సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ బిల్డింగ్, మోర్ ఎమ్యూనిటీస్, మోర్ లైఫ్ స్టైల్తో పాటు అదే దానికన్నా తక్కువ రేట్కి మనము ఈ లొకేషన్లో ఇస్తున్నాము. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై వీ చోస్ కొల్లూర్, అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై కొల్లూర్ ఈస్ ది బెస్ట్ బెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. నా దగ్గర రాగా విలాస్లో కొన్న వాళ్ళు కూడా దే మైట్ హ్యావ్ బాట్ అ ప్రాపర్టీ అరౌండ్ 1.5 CR in the initial days. Now the property is at 6 CR. So you can understand multifold అయిపోయింది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ద ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కూడా ఎవరైనా కొనాలనుకుంటే ఇప్పుడున్న రేట్ కన్నా ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ సిచ్యువేషన్స్. ప్రైస్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు గో అప్. ప్రాపర్టీ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ది బెస్ట్ బెట్. అంటే తక్కువ అమౌంట్కి మనకు సేమ్ స్పెక్స్ ఆఫ్ హైటెక్ సిటీ గచ్చిబౌలి, సేమ్ కమ్యూనిటీ, సేమ్ అమ్యూనిటీస్ ఆర్ మోర్ దాన్ దట్ అమ్యూనిటీస్ యు ఆర్ గెటింగ్ ఎట్ లెసర్ ప్రైస్ హియర్. అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీరు అక్కడికి వెళ్తే ట్రాఫిక్, ఇక్కడికి వెళ్తే ఫ్రీ డ్రైవ్. In 30 minutes if you can compromise and you are here, and the location is also booming. ఇప్పుడు ఇక్కడ malls, multiplexes కూడా proposed ఉన్నాయి, proposed developments వస్తున్నాయి, and the railway junction is also going to be one of the best here in Kollur. So our point of view lo, the investment point of view kuda, it is a very good opportunity for people to invest here. So what about schools and industries? Schools point of view lo, there's Delhi Public School, there's Gaudium International School just 2 lanes away from this property. So international schools kuda unnai, hospitals vastunnai. There are also, as I discussed, malls and multiplexes unnai. So majority development, there are proposed developments. By the time in the next 2-3 years the properties here are going to multiply in terms of investment, and also the kind of development that is going to happen is equivalent to Gachibowli. Ambience is very peaceful. ఒకవేళ హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తే అది క్లోజ్డ్గా ఏమైనా అనిపిస్తుందా? అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ స్టార్ట్ అయితే పొల్యూషన్ ఫ్రీగా ఉండడం కోసం మనం ఏమన్నా చర్యలు తీసుకుంటున్నామా? ఈ పర్టికులర్ లొకేషన్లో మనకు SEZ యాక్టివిటీ అనేది ఏం లేదండి. కొల్లూర్ ఇస్ నాట్ మార్క్డ్ ఇన్ SEZ లొకేషన్. సెకండ్లీ ఫ్యాక్టరీస్, దానికి ఆల్రెడీ విత్ ఇన్ ద సిటీ కూడా ఎక్కడైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ అ కాల్ ఆన్ మూవింగ్ దెమ్ అవే ఫ్రమ్ ది సిటీ. సిటీకి దూరంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఫార్మాస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, ఇవన్నీ దే మూవింగ్ టు డిఫరెంట్ లొకేషన్స్. బట్ కొల్లూర్ ఇస్ అ సేఫ్ బెట్ బికాస్ వీ డూ నాట్ హ్యావ్ సచ్ యాక్టివిటీస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కమింగ్ ఇన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పొల్యూషన్ హ్యాపెనింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ప్లెజెంట్ కైండ్ ఆఫ్ అన్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఇప్పుడు కూడా చూస్తే దెర్ ఆర్ ఎవ్రీవేర్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ గ్రీనరీ, ఎవ్రీవేర్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్. అండ్ ఆ హ్యాపెనింగ్ ప్లేస్లో ఉండాలి అనేది, హ్యాపెనింగ్ అయ్యాక చాలామంది వస్తారు, బట్ హ్యాపెనింగ్ అవ్వబోతుంది అని ప్రెడిక్ట్ చేసి వచ్చిన వాళ్ళకి ఐ థింక్ ఇస్ ది బెస్ట్ బెట్, అండ్ దట్ ఈస్ వేర్ ద బ్యాటిల్ ఈస్ వన్. నేను ఇక్కడ హ్యాపీ కస్టమర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ ద ప్రైస్ ఈజ్ అప్రిషియేటెడ్. సో వాట్ యూ talk about that? అదే చెప్పాను కదండి, the point here is the early you invest, the larger the investment. Even now people who are bought with me at an X amount, దే ఆర్ ఆల్సో సీయింగ్ ద డిఫరెన్స్. వచ్చి విజిట్ చేస్తే ప్రాపర్టీ తెలుస్తుంది, ఆ ప్రాపర్టీలో డిఫరెన్సెస్ ఏముంది, ఎక్కువ ఉంటే కూడా ఎందుకు ఎక్కువ ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో దట్ వే పీపుల్ విల్ ఆబ్వియస్లీ అప్రిషియేట్ ది కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ దట్ వీఆర్ పుట్టింగ్ ఇన్. ఆల్రెడీ అవర్ కస్టమర్స్ ఆర్ అప్రిషియేటింగ్, చాలా బాగుంది అని చాలామంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. తొందరలో హ్యాండ్ ఓవర్ కూడా చేయబోతున్నాము. ప్రాబ్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీ విల్ ఎగ్జిట్ ది ప్రాపర్టీ టు, విల్ హ్యాండ్ ఓవర్ టు ది కమ్యూనిటీ అండ్ విల్ ఎగ్జిట్ ది ప్రాపర్టీ అండ్ విల్ మేక్ వేవ్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్ అండ్ డిఫరెంట్ ప్రాపర్టీ. ఓకే, సో విల్లా ఉండాలి అనేది చాలా మందికి డ్రీమ్ ఉంటుంది. సో బట్ అది మనం ఎఫోర్డ్ చేయగలమా అనే డౌట్ కూడా ఉంటుంది. సో ఎఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ గురించి మీరు ఏం చెప్తారు? ఎఫోర్డబిలిటీ ఇన్ హైదరాబాద్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ పీక్ అండి ఆల్రెడీ. మీరు ఏ లొకేషన్లో వెళ్ళిపోయినా ప్రాపర్టీ ప్రైజెస్ ఆర్ ఆల్వేస్ అప్రిషియేటింగ్, ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రోయింగ్. ఇట్ ఈస్ అన్ కన్సిస్టెన్సీ అనేది ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్, కన్సిస్టెంట్గా రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. పర్సంటేజ్ ఇంక్రీజ్, ఇట్ కుడ్ బి 5%, 10% or 12%.
7% or 8%, but then the increase is happening. So any corner of Hyderabad is increasing. Affordability point of view lo, obviously when the lifestyle changes happen, today people are also earning good. Husband and wife are earning. Husband and wife have the greater eligibility towards buying a property. So అలా జాయింట్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అందరు అప్గ్రేడ్ అవుతున్నారు. పీపుల్ ఫ్రమ్ 2 bedroom ఆర్ అప్గ్రేడింగ్ టు 3 bedroom, 3 bedroom ఆర్ అప్గ్రేడింగ్ టు 4 bedroom. యూ మైట్ హ్యావ్ సీన్ లార్జర్ ఎస్ఎఫ్టీ కమ్యూనిటీస్ కమింగ్ ఇన్ హైదరాబాద్ విచ్ వాస్ నాట్ దేర్ బిఫోర్. మిక్స్డ్ కమ్యూనిటీస్ ఉండేది, 2-3 bedroom ఆర్ 4 bedroom కాంబినేషన్ ఉండేది. ఎక్స్క్లూజివ్ 3 bedroom, ఎక్స్క్లూజివ్ 4 bedroom కాన్సెప్ట్స్ ఇప్పుడు డ్రైవ్ అవుతున్నాయి బికాస్ లైక్ మైండెడ్ పీపుల్ వాంట్ టు స్టే టుగెదర్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ థింక్ ద అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ there are segments and different pockets that are operational in Hyderabad. ఆ పర్టికులర్ పాకెట్స్లో మనకు తక్కువలో కావాలంటే తక్కువ కావాల్సిన ఏరియా కూడా ఉంది. బట్ దెన్ again it all depends on your lifestyle, how you want to live. If you want to live a rich royal life, you will have to have extend a little more in terms of your budget and get more of whatever you are investing out of it. Okay. Thank you so much, Ali Garu, for giving your time.